ఏం మాయ చేశావే పార్ట్ 26. నకుల్ మాటలకు జరిగినవన్నీ గుర్తొచ్చేసరికి అప్రయత్నంగా అదితి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాటిని కంటి కొసల్లోనే అదిమి పెట్టుకున్నాడు. ఇంతలో అనిక మాట్లాడుతూ, మై లార్డ్, అదితి గారికి తన బిడ్డ అన్వి మీదున్న ప్రేమ గొప్పదే. అది నేను కూడా ఒప్పుకుంటాను. ఎంత ప్రేమ లేకపోతే ఆ బిడ్డ కోసం తనకి ఇష్టం లేకపోయినా పాప స్కూల్ టీచర్ అయిన ప్రేమగారిని పెళ్లి చేసుకుంటారు అని చెప్పింది ఒక పక్క అదిత్ని గమనిస్తూ. అనిక దెప్పి పొడుపు మాటలకు అదిత్ తన కంట్రోల్ లాస్ అయ్యేలా ఉన్నాడు అని అతని ముఖ కవలికలు బట్టి అర్థం చేసుకున్న నకుల్ చిన్నగా అతని చేతిని నిమురుతూ, కంట్రోల్ ఆది, నువ్వు ఈ టైంలో రియాక్ట్ అవ్వడం అస్సలు మంచిది కాదు అని చాలా చిన్నగా బ్రతిమలాడుతున్నట్టు చెప్పేసరికి చాలా కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు అదిత్. అనిక ప్రశ్నకు జడ్జి గారు నకుల్ని చూస్తూ, లాయర్ నకుల్, లాయర్ అనిక చెప్పినట్టు మీ క్లయింట్ కేవలం అన్వి కోసమే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ పాపకు పేరెంటింగ్ ఎలా చేయగలుగుతారు అని సూటిగా ప్రశ్నించారు. ఆవిడ నుండి ఊహించని ఆ ప్రశ్నకు నకుల్కి మాటలు కరువు అవ్వడంతో మౌనంగా తలదించుకుంటే, ఇదంతా నీ వల్లే అన్నట్టు కాస్త తల తిప్పి ప్రేమను కోపంగా చూస్తూ ఉన్నాడు అదిత్. అతని చూపుల్లోని భావానికి ప్రేమకి మనసు మెలిపెట్టినట్టు కష్టంగా అనిపించడంతో మౌనంగా తలదించుకొని ఉండిపోయింది. నకుల్ దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో జడ్జి గారు మళ్ళీ మాట్లాడుతూ, లాయర్ నకుల్, మీకు తెలియనిది కాదు, ఏ తల్లిదండ్రులైనా ముందు మంచి భార్యాభర్తలు అయితేనే ఒక బిడ్డకు మంచి తల్లిదండ్రులు కాగలుగుతారు. అసలు వాళ్ళ మధ్యనే ఎలాంటి అండర్స్టాండింగ్ లేకపోతే రేపటి రోజున పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళేం చేస్తారు అని అడగగానే ఇక అదిత్ కంట్రోల్ లాస్ అయ్యి, సారీ మై లార్డ్, నా బిడ్డ భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి నాకెవరి సపోర్ట్ అవసరం లేదు, ముఖ్యంగా ఈ టీచర్దైతే అస్సలు లేదు అని అరిచాడు ప్రేమను చూపిస్తూ. అతని మాట్లాడిన ఆ ఒక్క మాటకే అతని మనసులో ప్రేమ స్థానం ఎలాంటిదో కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంటే అందరూ అదిత్ని విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. అతని మాటలకి నిశ్చయ్, వైభవ్లు కోపంగా పిడికిలు బిగించి ఆ కోపాన్నే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే తనని అన్వి నుండి వేరు చేసి మాట్లాడుతున్న అదితి మాటలకు ప్రేమ మనసు బిటులు వారడంతో మౌనంగా తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. అప్పటికే పాపం బుజ్జి అన్వి తల్లి ఒడిలో హాయిగా నిద్రపోవడంతో ఇవేం అన్వికి తెలియలేదు. అదిత్ మాటలకు షాక్ అయిన నకుల్ వెంటనే తేరుకొని కోపంలో పిచ్చిగా బిహేవ్ చేస్తున్న అదిత్ చేయి పట్టి మాట్లాడకుండా కూర్చోమని సైగ చేసి జడ్జి గారితో, ఐఎమ్ సారీ మై లార్డ్, నా క్లయింట్ ఏదో కోపంలో అలా మాట్లాడారు, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ అని మన్నింపుగా అడిగేసరికి ఆవిడ అదిత్ వైపు అనుమానంగా చూస్తూనే, కోర్ట్ ఈజ్ అర్జెంట్ అని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయారు. జడ్జి గారు అలా వెళ్ళగానే అదిత్ అక్కడున్న అందరినీ కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. వెళ్తున్న అదిత్నే అసహనంగా చూస్తూ ఉండిపోయారు అక్కడున్న ప్రతి ఒక్కరూ. అదిత్ మాటలకు ఇంకా ఏడుస్తూనే ఉండిపోయిన ప్రేమను చూడగానే ఇటు వైభవ్ నకులకు, అటు అనిక నిశ్చయలకు చాలా బాధేసింది. అందరూ ప్రేమ చుట్టూ చేరేసరికి అప్పుడే నిద్రలేచిన అన్వి తల్లి కళ్ళల్లో నీళ్లు చూడగానే తన చిట్టి చేతులతో తుడుస్తూ, వాట్ హ్యాపెండ్ అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేసరికి ప్రేమ ఇంకా గట్టిగా ఏడుస్తూ అన్విని తన గుండెలకు హత్తుకునేసరికి అన్వి ప్రేమ మెడ చుట్టూ చేతులు బిగించి, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అమ్మా, చెప్పు, వాళ్ళతో నేను ఫైట్ చేస్తాను అని తన చిట్టి చేతులను కదిలించేసరికి ప్రేమ అన్విని చూపించే ప్రేమకు మురిసిపోతూ కన్నీళ్లతో నవ్వుతూ ప్రేమగా కూతురి నుదుటిపై ముద్దు పెట్టి, పద బంగారం, నువ్వు టిఫిన్ చేసి చాలా టైం అవుతుంది కదా, ఏదైనా తిందువు గాని పద అనింది. దాంతో అన్వి ఎగ్జైట్ అవుతూ, అమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటుంటే, అలాగే బంగారం అంటూ ప్రేమ ఏడవడం ఆపేసరికి వాళ్ళందరి మధ్యన కొద్ది సమయంలోనే ఎంత గొప్ప అనుబంధం ఏర్పడిందో అర్థమైన నిశ్చయ్ ఆ ఇద్దరిని అబ్బురంగా చూస్తూ అభిమానంగా ప్రేమ తల నిమిరి పాప నుదుటిపై ముద్దు పెట్టి వైభవ్కి కళ్ళతో బాయ్ చెప్పి అక్కడి నుండి భారమైన గుండెతో బయటికి వెళ్ళిపోయాడు. నిశ్చయ్ని చూడగానే అతను ఎలాంటివాడో పూర్తిగా తెలియకపోయినా అతని కళ్ళల్లో కనిపిస్తున్న భావనకి ప్రేమ మనసులో అతనంటే ఏదో అభిమానం అయితే ఏర్పడింది. ఇంకా అభిమానంతో కూడిన అతని స్పర్శతో ఏదో తెలియని భరోసాని ఇస్తుంటే వెళ్తున్న అతన్నే చూస్తూ, అసలు మీరేం చేయాలనుకుంటున్నారు అనుకుంటూ ఆలోచనలో పడింది ప్రేమ. వైభవ్ ప్రేమలు
అన్వితో కలిసి బయటకు వచ్చేసరికి ఆదిత్ అక్కడెక్కడ కనిపించకపోవడంతో అతను ఏ క్యాబ్లోనూ వెళ్ళిపోయి ఉంటాడు అనుకొని అదే విషయం అన్నకు మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వదినని కూతుర్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు వైభవ్. ఇంటికి వెళ్ళగానే వైశాలి గారు, చంద్రశేఖర్ గారు, తులసి గారు ఏమైందే అని కేసు వాయిదా పడింది అని మాత్రమే చెప్పాడు. కోర్టులో జరిగింది చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక, ముఖ్యంగా తులసి గారిని. మరిది ఇంటెన్షన్ అర్థమైన ప్రేమ అన్వికి లంచ్ తినిపిస్తూనే అతని మాటలు కలతో కృతజ్ఞతలు చెప్పింది. తన తల్లి దగ్గర విషయం చెప్పకుండా దాచిపెట్టినందుకు. పెద్దవాళ్ళు ముగ్గురు ఆరోగ్యరీత్యా మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి ఏదో తిన్నాం అనిపించి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోగా వైభవ్ తింటుంటే అక్కడ కూర్చొని గుమ్మం వైపే చూస్తున్న ప్రేమను గమనించి, అన్నయ్య నైట్ వరకు రాడు వదిన, అన్నయ్య కోసం వెయిట్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అంటూ ప్రేమ భోజనం తినే వరకు తను కూడా తినను అని మొండికేయడంతో తప్పక 2 ముద్దలు తిని రూమ్లో ఉన్న అన్వి దగ్గరకు వెళ్ళిపోయింది ప్రేమ. నైట్ ఎప్పుడో అర్ధరాత్రి అవుతుండగా ఫుల్గా డ్రింక్ చేసి వచ్చిన ఆదిత్ తన దగ్గరున్న కీతో ఇంట్లోకి వచ్చేసరికి హాల్లో ఉన్న సోఫాలో ప్రేమ నిద్రపోతూ కనిపించేసరికి డోర్స్ లాక్ చేసి అసలు అక్కడ ఒక మనిషి ఉందన్న ఆలోచన కూడా లేకుండా తూలుతూ తన రూమ్కి వెళ్ళబోతుంటే తూలి పడబోయాడు. కానీ అప్పటికే అతను డోర్ లాక్ చేస్తున్నప్పుడు మెలకు ఉన్న ప్రేమ ఆదిత్ పరిస్థితి చూసి కంగారుగా వెళ్ళి అతని పట్టుకొని జాగ్రత్తగా అండి అనేసరికి ఆ మత్తులో తనకి చాలా దగ్గరగా ఉన్న ప్రేమ కల్ముషం లేని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు ఆదిత్. కానీ ప్రేమ అదితి దగ్గర నుండి వస్తున్న ఆల్కహాల్ స్మెల్ భరించలేక ఎలాగో కష్టపడి అతన్ని రూమ్లోకి తీసుకెళ్లేసరికి కాస్త తేరుకున్న అదితి తనని ప్రేమ చేతుల్ని కోపంగా విదిలించి డోంట్ డేర్ టు టచ్ మీ అని తన సూట్ తీసి విసిరి పడేసి తన వైపే కన్నీళ్లతో చూస్తున్న ప్రేమను కోపంగా చూస్తూ అసలు నా లైఫ్లోకి రాకపోయి ఉండుంటే నా బిడ్డ నా నుండి దూరం అయిపోతుందేమో అన్న భయంతో అసలు నేను కెనడా వెళ్ళే ఆలోచన చేసుండేవాణ్ణి కాదు. ముఖ్యంగా పరిస్థితులకు తలవంచిన మనసుని చంపుకొని మీ మెళ్ళో తాళి కట్టుండేవాణ్ణి కాదు అని. అంతా నీ వల్లే, దీనంతటికీ కారణం నువ్వే లేకపోతే నేను నా బిడ్డతో సంతోషంగా ఉండేవాణ్ణి అని అరుస్తూ అక్కడే బెడ్కి ఆనుకొని నేల మీద కూర్చుండిపోయాడు. అతని మాటలు మనసుకి సూదిలా గుచ్చుకుంటుంటే ఏడుస్తూ ప్రేమ కూడా ఉన్న చోటే కూలబడింది. ప్రేమ మనసుని ఆదితి మాటలు బాగా గాయపరిచాయి. ఎంతగా ఈ పెళ్లి చేసుకొని తప్పు చేశానా అని ఆలోచించేంత బాధగా. అప్పటి వరకు వాళ్ళ మధ్య జరుగుతుంది అంతా వీళ్లకు కనిపించకుండా అక్కడే ఉండి వింటున్న వింధ్యకు ఆదితి మాటలు బాధతో పాటు పట్టరాని కోపాన్ని కూడా తెప్పిస్తుంటే కోపంగా అతని ముందు ప్రత్యక్షం అవ్వబోయింది. కానీ అంతలోనే మత్తులో ఉన్న ఆదిత్, వింధ్య ఎక్కడున్నావు వింధ్య, ఐ నీడ్ యూ అని మూలగడం మొదలుపెట్టాడు. ఆ మాటలు ప్రేమ చెవులకు స్పష్టంగా చేరడంతో ఆ క్షణం ఆమె మనసులో ఆదిత్ అంటే భయం మాత్రమే కాదు, అతను ఇక తనని ఎప్పటికీ భార్యగా అంగీకరించడు అన్న ముద్ర పడిపోయింది. ప్రేమ అలా ఏడుస్తూ ఉండగానే ఆదిత్ మాటలకు బాధపడుతున్న వింధ్య ఆ క్షణం ఇంకేం ఆలోచించలేకపోయింది. వెంటనే ప్రేమ శరీరంలో ప్రవేశించి కన్నీళ్లతో ఆదిత్ వైపు చూస్తూ ఆది అని పిలిచేసరికి పెరిగిన గుండె వేగంతో పక్కకి తిరిగిన ఆదిత్కి ప్రేమ కనిపించేసరికి అతనికి ఏమర్థం కాక వెంటనే పైకి లేచాడు. అతను లేచి నిలబడడం ఆలస్యం. ప్రేమ శరీరంలో ఉన్న వింధ్య భాగోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వేగంగా వెళ్ళి ఆదిత్ని గట్టిగా చుట్టేసింది. తనని హత్తుకుంది. ప్రేమ కాదు వింధ్య అని ఆమె ప్రెజెన్స్ స్పష్టంగా అతని మనసుని తాకడంతో ఇన్నేళ్ళు ఏ స్పర్శ కోసమైతే ఆదిత్ పిచ్చివాడిలా తప్పిస్తూ ఉన్నాడో ఇప్పుడు అదే స్పర్శ, ఆ స్పర్శలో స్వతాన దొరికే సరికి కన్నీళ్లతో ప్రేమ శరీరంలో ఉన్న తన వింధ్యను గట్టిగా చుట్టేశాడు ఆదిత్. తనని హత్తుకున్న శరీరం ప్రేమదే కావచ్చు కానీ ఆదిత్కి వింధ్య ప్రెజెన్స్ మాత్రమే తెలుస్తుంటే సంతోషంగా ఆమె మొహమంతా ముద్దులు పెడుతూ ఐ మిస్ యూ డేవిల్, ఐ మిస్ యూ, నువ్వెప్పటికీ నాతోనూ ఇలానే ఉండిపో అంటూ ఆఖరిగా ఆమె పెదాలకు తన పెదాలను జత చేశాడు ఆదిత్. 5 ఏళ్ల ప్రేమ వివాహం అతనిది. అతనికంటే భరించలేని బాధ ఆమెది. అలా అని అతని బాధ కళ్ళారా చూస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆమెది. కానీ ఇప్పుడు ఆమెకు అతన్ని చేరడానికి ప్రేమ ద్వారా వీలు కావడంతో అతను చూపిస్తున్న ప్రేమకు కరిగిపోతూ కొద్ది క్షణాలు తనేంటి అన్న విషయాన్ని మరుగున పడేసింది వింధ్య. కానీ ఆ ప్రేమ విరాహంలో ఆదిత్ తెలియకుండానే ఆమె పెదవికి గాయం చేయడంతో స్పృహలోకి వచ్చిన వింధ్య వెంటనే ఆదిత్ని తన నుండి కష్టంగా దూరం జరిపి ఆది కామ్ డౌన్ అంటూ ఇన్నేళ్ల తర్వాత తన స్పర్శకు అతనిలో రేగుతున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ అతన్ని కూర్చోపెట్టి వాటర్ అందించింది. కాసేపటికి అతను కాస్త స్పృహలోకి రావడంతో ప్రేమ శరీరంలో ఉన్న వింధ్య ఆదిత్ చేతిని చుట్టేసి అతని భుజం మీద వాలి ఆది, ఇప్పుడు నువ్వు కిస్ చేసింది ఎవరిని, నన్నా లేక ప్రేమనా
అని అడిగింది కావాలని. ఆ ప్రశ్నకు అప్పటి వరకు లవ్ ఫీలింగ్స్లో మునిగి తేలుతూ వింధ్యాతో కలిసి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిన అదిత్కి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. అది అతనికి చాలా ఫ్రీగా తేలిగ్గా వస్తుంది కాబట్టి కోపం ప్రేమ శరీరంలో ఉన్న వింధ్య భుజాలు పట్టుకొని దగ్గరకు తీసుకొని ఎరుపెక్కిన కళ్ళతో ఆమె కళ్ళలోకి చూస్తూ, నేనెవరిని కిస్ చేశానో నీకు నిజంగానే తెలీదా అంటూ ఈసారి కోపంగా ఆమె పెదాలు అందుకున్నాడు. ఆమె ప్రశ్న అతన్ని ఎంతగా బాధించిందో అతను పెడుతున్న ముద్దులో అతను చేస్తున్న గాయం ద్వారా తెలుస్తుంటే మౌనంగా ఉండిపోయి ఆ నొప్పిని భరిస్తూ కానీ రియాక్ట్ అవ్వలేదు వింధ్య. ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో కాస్త స్పృహలోకి వచ్చిన అదిత్ వింధ్య నుండి దూరం జరిగి మొహం తిప్పుకోబోతూ తన కోపానికి బలై కందిన ఆమె పెదాలు చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది అదిత్కి. వెంటనే జెల్ తెచ్చి ఆమె గాయానికి అప్లై చేసి గిల్టీగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఐఎమ్ వెరీ సారీ రా డెవిల్ కోపంలో ఏదో అంటూ మాట్లాడబోతున్న అదిత్ చేతులు పట్టుకొని నేను ప్రేమ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే నాకు ఈ నొప్పి తెలుస్తుంది ఆది. కానీ ఇప్పుడు జరుగుతున్న దేనితోనూ నాకు సంబంధం లేని ప్రేమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అసలు తనే లేకపోతే ఈరోజు నేను నీకు ఇంత దగ్గరగా రావడం జరిగే పనేనా? అసలు ఎందుకు లేని కోపాన్ని తెచ్చుకొని ప్రేమను హర్ట్ చేస్తున్నావు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేమ తప్పేముందా అది? నిజం చెప్పాలి అంటే ప్రేమ నీ జీవితంలో ఉంది కాబట్టే ఇప్పుడు అన్వి నీతో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్పేసరికి ఆమె మాటల్లో నిజం ఉంది కాబట్టి మౌనంగా ఉండిపోయాడు అదిత్. వింధ్య మళ్ళీ మాట్లాడుతూ, ఇందాక ఏమన్నావు? నేను ఎప్పటికీ ఇలానే నీతోనే ఉండిపోవాలా? అదసలు ఎలా కుదురుతుంది ఆది? నువ్వు అనవసరంగా గడిచిపోయిన కాలాన్ని, నీ జీవితంలో నుండి వెళ్ళిపోయిన మనుషుల గురించి తలుచుకుంటూ నీ ముందున్న అందమైన భవిష్యత్తును నీ చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు ఆది. నువ్వు చేస్తున్నది పిచ్చి పనుల వల్ల, నీ మూర్ఖత్వం వల్ల. నీది మాత్రమే కాదు, ఏ పాపం తెలియని ప్రేమ జీవితం కూడా నాశనం అవుతుంది. నువ్వేం చేస్తున్నావో నువ్వే గ్రహించు. నీ తప్పు నువ్వు సర్దిదిద్దుకునేసరికి ఆలస్యం అయిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నువ్వు నేను అన్వి ఒక ఫ్యామిలీ కాదు. నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టి నీ దాన్ని చేసుకున్న ప్రేమ, మీ బిడ్డ అన్వి, మీ ముగ్గురు ఒక స్వీట్ అండ్ లిటిల్ క్యూట్ ఫ్యామిలీ అని అతనికి అర్థమయ్యే భాషలో చెప్పింది వింధ్య. ఆమె మాటలకు అదిత్ ఆలోచిస్తూనే ఆమెను గట్టిగా హగ్ చేసుకొని చాలాసేపు అలానే మౌనంగా ఉండిపోయాడు. అదిత్ ఇంతలో వింధ్య అతన్ని వెన్ను నిమురుతూ చీరపోయిన గొంతులో, ఆది నాకు మన బేబీని చూడాలని, ఆ బుజ్జిదాన్ని స్పర్శ ఫీల్ అవ్వాలని నా తల్లి పేగు తప్పిస్తుంది. ప్లీజ్ ఒకసారి అన్విని తీసుకొని రావా అని అడిగేసరికి ఆ తల్లి కళ్ళలో కనిపిస్తున్న కన్నీళ్లకు అదిత్ ప్రేమగా ఆమె కన్నీళ్లు తుడిచి 10 మినిట్స్ వెయిట్ చేయి వింధ్య, నేను ఇప్పుడే వస్తాను అని వెంటనే వెళ్ళి గడ్డకట్టుకుపోయే చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల పూర్తిగా మత్తు దిగిపోయిన అదిత్ బ్రష్ కూడా చేసుకోవడం వల్ల అతని దగ్గర స్మెల్ రాకపోవడంతో డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళి తమ్ముడి పొట్ట మీద నిద్రపోతున్న కూతురిని నెమ్మదిగా తన భుజం మీద తీసుకునేసరికి వైభవ్ మెలకువ వచ్చి కంగారు పడుతూ చూసేసరికి తన అన్న పాపను భుజాన వేసుకొని కనిపించడంతో అయోమయంగా అతన్నే చూస్తూ ఉండగా గుడ్ నైట్ అంటూ అక్కడి నుండి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు అదిత్. ఇంకా తన అన్నకి సడన్గా ఏం పురుగు మెదిలిందో అర్థం కాని వైభవ్ అదిత్ వైఖరి గురించి ఆలోచిస్తూ మళ్ళీ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఇటు అదిత్ రూమ్లోకి వెళ్ళగానే నిద్రపోతున్న అన్విని ప్రేమ శరీరంలో ఉన్న వింధ్య చేతులకు ఇచ్చేసరికి ఆమె భాగోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన బిడ్డను గుండెలకు హత్తుకొని తనవి తీరా పాపను ఫీల్ అవుతూ ఉంది. వింధ్య తనని ఎంతగా మిస్ అవుతుందో ఈరోజు కళ్ళారా చూస్తున్న అదిత్ మనసుకి ఏదో తెలియని బాధ, ఆతృతగా నిద్రలో ఉన్న కూతురి మోహం అంతా ముద్దులు పెడుతున్న వింధ్యను చూస్తుంటే ఎందుకో ఆ క్షణం అప్రయత్నంగా అదిత్కి ప్రేమ అన్వి మీద చూపించే వాత్సల్యమే గుర్తుకొచ్చింది. ఇంతలో అన్వి ఇన్నేళ్ల తర్వాత దగ్గరకు తీసుకున్న కన్న తల్లి స్పర్శకు మత్తుగా కళ్ళు తెరిచి ప్రేమ శరీరంలో ఉన్న వింధ్యకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ అమ్మా అంటూ మళ్ళీ మత్తుగా నిద్రపోయింది. ఆ చిన్ని మాటకే వింధ్య తల్లి హృదయం కన్నపేగు పులకిస్తుంటే కన్నీళ్లతో ఆదిని చూస్తూ దగ్గరికి రమ్మని పిలిచింది. ఒక పక్క బిడ్డను, మరో పక్క భర్తను దగ్గరికి తీసుకొని ఐ మిస్ యూ బోత్ అని మనసులోనే అనుకుంటూ అదిత్ బాధగా వింధ్య చుట్టూ చేతులు బిగించి అసలు నువ్వెందుకు నాకు దూరం కావాలి అని కన్నీళ్లు పెట్టుకునేసరికి వింధ్య అన్విని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి అదిత్ని దగ్గరకు తీసుకొని ఆది, నేను నీ లైఫ్లో పాసింగ్ క్లౌడ్ని మాత్రమే. నీకు నాకు దేవుడు ఇంతవరకు మాత్రమే రాసి పెట్టాడు. కానీ ప్రేమ నీ డెస్టినీ, నీ జీవిత గమ్యం. ప్రేమ అన్న విషయం నువ్వు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది ఆది
అని చెప్పింది. ఆమె మాటలకు అదిత్ ఈసారి కోపం తెచ్చుకోకుండా ఆలోచిస్తూనే ఒకవైపు నిద్రలో ఉన్న అన్విని, మరోవైపు ప్రేమ శరీరంలో ఉన్న విద్యను దగ్గరకు తీసుకొని నిద్రపోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని వల్ల కావట్లేదు. అతన్నే గమనిస్తూ ఉన్న వింధ్య, ఆది, ప్రేమ విషయంలో ఈరోజు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఉదయం లేచిన వెంటనే ముందు తనకి సారీ చెప్పు అనింది. ఆమె మాటలకు అదిత్కి కాసేపటి క్రితం తను ప్రేమతో ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు గుర్తొస్తుంటే మనసుకి చాలా కష్టంగా అనిపించింది. నిజం చెప్పాలంటే అదిత్కి ప్రేమ మీద ఎలాంటి కోపం, పగ లేదు. కానీ ఆమెకు ఎక్కడ దగ్గరైపోతాను అన్న పిచ్చి భయం మాత్రమే అతని చేత ప్రేమతో అలా పిచ్చిగా బిహేవ్ చేసేలా చేస్తుంది. ఆ భయంతో పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ప్రేమ విషయంలో లేని కోపాన్ని ప్రదర్శించడం, రూడ్గా బిహేవ్ చేయడం చేస్తూ ఉన్నాడు. దానివల్ల ప్రేమ మనసు ఎంతగా గాయపడుతుందో, ఆమె మనసు ఎంత క్షోభ అనుభవిస్తుందో, ఆమె ఎంతగా కన్నీళ్లు పెట్టుకుంటుందో తెలియని చిన్నపిల్లోడైతే కాదు అదిత్. కానీ ప్రేమకు దగ్గరవ్వడం, ఆమెను యాక్సెప్ట్ చేయడం అంటే అతనికి మనసులో వింధ్యకున్న ఆ ప్రత్యేకమైన స్థానం ప్రేమకు ఇచ్చి తీరాలి. అలా జరగాలి అంటే తను వింధ్యను మర్చిపోవాలి. అదిత్ వింధ్యను మర్చిపోవడం అనేది చాలా కష్టమైన పని. అందుకే అతనికి అసలు ఇష్టం లేకపోయినా తన మనసు కష్టంగా ఉన్నా ప్రేమను కష్టపెట్టడానికి సిద్ధపడ్డాడు. కానీ అదే మనసులో ఆమెకు స్థానం మాత్రం ఇవ్వలేకపోతున్నాడు అదిత్. అలా ఆలోచిస్తూనే వింధ్య నుదుటిపై ప్రేమగా ఒక ముద్దిచ్చి ఆ ఇద్దరిని ఇంకాస్త దగ్గరకు పొదుముకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అదిత్. అదిత్ నిద్రపోయిన కాసేపటికి ప్రేమ శరీరం నుండి వింధ్య కూడా బయటకు వచ్చి ముచ్చటగా ఉన్న ఆ ముగ్గురిని పదిలంగా మనసులో నింపుకుంటూ, ఇదే నీ నిజమైన ఫ్యామిలీ ఆది. ఆ నిజాన్ని నువ్వెంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే అంత తొందరగా నువ్వు ప్రేమను దగ్గరకు తీసుకోగలుగుతావు అనుకొని అక్కడి నుండి మాయమయ్యింది వింధ్య. వింధ్య తన శరీరాన్ని వీడేసరికి నీరసంతోనే నిద్రలోకి జారుకున్న ప్రేమకు ఏం జరిగిందో తెలియకుండానే అదిత్ని మరింత గట్టిగా చుట్టేసి మత్తు నిద్రలోకి జారుకుంది ఆమె.